అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. ప్రియ ఆత్మబంధువులారా, అధ్యాత్మ శక్తులారా, తొమ్మిది స్కందాలు జరిగిన పిమ్మట భాగవతం దశమ స్కందం. దశమ స్కందం మరియు ఏకాదశ స్కందం మొత్తం ఏకాదశ స్కందములో కొంతవరకు కృష్ణుడి యొక్క జీవిత చరిత్రే అంత వర్ణనం చాలా విస్తారంగా ఉంటుంది. నవమ స్కందాలు ఎంత భాగం వస్తాయో అంతకంటే ఎక్కువగా దశమ స్కందం ఒక్కటే ఉంటుంది. భాగవతం మొదటి స్కందం కృష్ణుడి యొక్క పాదాలు, ద్వితీయ స్కందం కృష్ణుడి యొక్క మోకాళ్ళ కింద భాగం, మడిమది పైభాగం. భాగవతం తృతీయ స్కందం కృష్ణుడి యొక్క మోకాళ్ళు. ఆ విధంగా మనము ఒక్కొక్క అంగము వర్ణించుకుంటూ వస్తూ ఉంటే ముఖార విందం ఏదైతే ఉందో అదే కృష్ణుడి యొక్క దశమ స్కందం, భాగవతం దశమ స్కందం. మొత్తం ఎన్ని స్కందాలు? 12. అంటే 12 కణుపులతో ఉండేటువంటి ఒక చెట్టు, బొంగు, బ్యాంబూ. ఒక్కొక్క కణుపు తెగిపోతూ ఉంటుంది. చివరికి 12వ కణుపు తెగిపోయినప్పుడు అప్పుడు పరీక్షిత్తుకు జ్ఞానోదయం అవుతుంది. శాపం నుండి బయట పడతాడు, అంటే వేరే విధంగా. మరియు గోకర్ణుడు యొక్క అన్న అయినటువంటి శంఖచూడు కూడా ఆ 12వ కణుపు నుంచి బయటకు వెళ్ళిపోయి అతను స్వర్గానికి వెళ్ళిపోతాడు అని మనకు ఐతిహ్యం. గోకర్ణోపాఖ్యానం భాగవతం ప్రారంభంలో వస్తుంది. అది భాగవతం యొక్క విశేషాన్ని తెలుపుతుంది. నవమ స్కందాల్లో భక్తుల యొక్క జీవిత చరిత్ర, భగవంతుడి యొక్క జీవిత చరిత్ర రెండూ కూడా 2 కట్లలాగా ప్రవహిస్తూ ఉంటాయి. అనేక మంది భక్తుల యొక్క జీవిత చరిత్ర వస్తూ ఉంటుంది. అంతరంగంలో భగవంతుడి యొక్క ప్రకాశం, వెలుగు, శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ భక్తుడికి ఆధారం ఏమిటి అంటే భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క నామం. దానితో అతను ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, బాధలు వచ్చినా కానీ వాటినన్నింటినీ కూడా గట్టెక్కి అతను ప్రయాణిస్తూనే ఉంటాడు. చివరికి గమ్యస్థానాన్ని చేరుతాడు. సో భక్తుడు కనపడతాడు, భగవంతుడి యొక్క నామం కనపడుతుంది. భగవంతుడు మాత్రం బయటికి కనపడ్డు. ఆ భక్తుల యొక్క అనుభవంలో, భూమికల్లో నుండి వచ్చిందే భగవంతుడి యొక్క శక్తి అన్నమాట. ఆ విధంగా సూత్రే మణిగణ ఇవ అన్నట్టుగా అన్ని పూలల్లోనూ మనకు కనపడకుండా దారం ఎట్లాగైతే అనుస్యూతంగా ప్రవహిస్తూ ఉంటుందో అదేవిధంగా భక్తులందరి యొక్క జీవితాల్లోనూ భగవంతుడి యొక్క
ఉనికి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అది మనకు 9 స్కందాల్లో కనపడుతుంది. ఆ 9వ స్కందంలోనే గజేంద్ర మోక్షం. ఇక 10వ స్కందం. డిస్టర్బ్ చేయొద్దు, చక్కగా వినండి, లేచి నిలబడద్దు మీరు. ఎక్కడైనా కానీ మనకు అవతారం యొక్క ఉద్దేశం ఏముంటుంది? యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామి. ఎక్కడైతే ధర్మానికి గ్లాని ఉంటుందో, అధర్మం ఎక్కువ అవుతుందో, పెళ్ళుతుందో, అక్కడ భక్తులను కాపాడటానికి, దుష్టులను సంహరించడానికి భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు అని. కనుక కంసుడి యొక్క అరాచకాలు ఎక్కువైపోతూ ఉంటాయి, అతని యొక్క హింస ఎక్కువవుతూ ఉంటుంది. కనుక ఆ కంసుడి యొక్క చెల్లెలు దేవకీదేవి అష్టమి తిథి నాడు అష్టమి గర్భంలో అష్టమ సంతానంగా అవతరించిన వాడే శ్రీ. మనకు రాముడి యొక్క జీవిత చరిత్రలో చూస్తే 12 ఏళ్ళు అవస్థ పడతాడు, చాలా కష్టాలు పడతాడు. వాటినన్నిటినీ కూడా నిదానంగా నింపాదిగా తట్టుకొని నిలబడతాడు, సహిస్తాడు. చివరికి ఉత్తర భారతదేశం నుంచి అయోధ్య ప్రయాణించి రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు మొదట, తర్వాత భార్యను పోగొట్టుకుంటాడు, తర్వాత దేశదిమ్మర్లాగా తిరుగుతాడు. చివరికి ఎక్కడో లంకలో ఉంది అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆమెను కాపాడి తీసుకొచ్చాడు. కనుక ఒక భార్య కోసం ఎన్నో కష్టాలు పడతాడు, నిరాశ్రయుడవుతాడు. అలాంటిది కృష్ణ జన్మలో 7వ అవతారం రాముడు, 8వ అవతారం కృష్ణుడు. ఇక్కడ కూడా అనేక కష్టాలు ఉంటాయి. మొట్టమొదట 5-6 రోజుల బాలుడుగా ఉన్నప్పుడే పూతన వస్తుంది. బాగా మంచి ముస్తాబు చేసుకుని పూతన వస్తుంది, పాలు ఇవ్వాలని. ఇంకా అక్కడి నుంచి ప్రారంభం అవుతాయి ఆయన యొక్క కష్టాలు. ఎన్ని కష్టాల్లో అయినా కానీ తన యొక్క ఆ పట్టుదలను వదిలేయకుండా ధర్మ మార్గంలో ఉంటూ అన్ని లీలలు ప్రదర్శిస్తాడు. ఆ రాక్షసులకేమో అది ఒక శిక్ష, భక్తులకేమో అది ఒక లీల. ఆ లీలలు ఎక్కడి నుంచి, పూతన సంహారం నుంచి, శకటాసుర భంజనం దగ్గర నుంచి అనేక లీలలు 1, 2, 3 అట్లాగా నడుస్తూ ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకొని నిలబడి పెరుగుతూ ఉంటాడు. ఇక ఈ మధ్యలో పిల్లలందరితో కలిసి అనేక చిలిపి చేష్టలు చేస్తాడు. మనకు రామావతారంలో గంభీరత కనపడుతుంది. ఏమీ అసలు పొరపాటును కూడా ఒక్క మాట మాట్లాడినట్లుగా, ఒక్క ఆట ఆడినట్టుగా కనపడదు రాముడి యొక్క జీవితం. చాలా గంభీరంగా ఉంటాడు. కానీ కృష్ణావతారంలో అలా కాదు. ఎంతో చిలిపిగా, స్నేహంగా, సంతోషంగా ఆటలాడుకున్నట్లుగా, అందరినీ ఆడించినట్లుగా కనపడుతూ. వెన్న దొంగ. సో వెన్న దొంగ ఎవరో ఇంటికి వెళ్ళి ఆ పిల్లల మీద ఎక్కి ఆ ఉట్టిలో చేయి పెట్టి
వెన్నను ఇస్తూ ఉంటాడు. అప్పుడు గోపికి వచ్చి, ఏయ్ నువ్వు ఎట్లా దొంగతనం చేస్తావు మా ఇంట్లో? నేనేం చేయట్లేదే. మరి ఎందుకు చెయ్యి పెట్టావు? చెయ్యి ఎందుకు పెట్టానంటే చీమలు ఉన్నాయని తీయటానికి వచ్చాను. సో మనలో కూడా చీమలు చాలా ఉంటాయి. ఆ చీమలు తీసేయాలి, ఆయనే కృష్ణుడే తీసేయాలి. ఈ విధంగా మనం అన్వయించుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మనం భక్తితో అన్వయించుకోవాలి. గోపికా వస్త్రాపహరణం. మనం ఉదయం యమునా నది తీరంలో వెళ్ళాం కదా, అక్కడి నుంచి కొంచెం ఎగువ ప్రవాహానికి వెళ్తే అక్కడే వటవృక్షం ఉంటుంది. అక్కడే ఆ గోపికా వస్త్రాపహరణం జరిగింది అని వాళ్ళు చెప్తా ఉంటారు. గోట్ కాసేవాళ్ళు. కొంచెం పైకి వెళ్ళాలి ఎగువ ప్రవాహం. తూర్పు వైపుకేమో దిగువ ప్రవాహం, పడమర వైపుకు దిగువ ప్రవాహం అట్నుంచి వస్తుంది అన్నమాట. కృష్ణుడు ఏనాడు కూడా రాజు కాలేదు. కింగ్ మేకర్ ఆయన, అంతే. కింగ్ ఎప్పుడూ కాలేదు, రాజుగా ఎప్పుడు కాలేదు. వాళ్ళను వీళ్ళను రాజులు చేశాడు, అంతే. కృష్ణుడి యొక్క జీవితం 123 ఏళ్ళని చెప్తారు. అంటే సుదీర్ఘకాలం జీవించాడనమాట ఆయన. అష్టమహిషులతో 8 మంది రాణులతో ఆయన గృహస్థ జీవితం గడిపాడు. జరాసుందుడి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కాలయవనుడు ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కనుకనే మథురను కూడా మొదట బృందావనం వదిలేశాడు. అక్రూరుడు వచ్చి కంసుడు ధనుర్యాగం చేస్తూ ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అని అక్కడి నుంచి బృందావనం నుంచి మథురకు వెళ్ళాడు. మథురలో కొంతకాలం ఉన్న తర్వాత ఈ జరాసంధుడు మరలా వచ్చి దండయాత్రలు చేస్తూ ఉంటే ఇక అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడెక్కడో తిరిగి చివరికి ద్వారకలో అక్కడ నెలకొంటాడు, సముద్రంలో. ఆ ద్వారకలో నెలకొన్నటువంటి ఆ ద్వారకా నగరం ఇప్పుడు కూడా సముద్ర నీళ్లు వచ్చేసి ఆ నీటి అడుగున ఉంది అని అంటారు. అక్కడే దీర్ఘకాలం జీవిస్తాడు. కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు 18 రోజులు కృష్ణుడికి అర్జునుడికి రథసారథిగా ఉన్నది కూడా ద్వారక నుంచి వచ్చే ఆ రథసారథ్యం చేశాడు హస్తినాపురంలో. రాముడి యొక్క జీవితం ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోయినట్టుగా కృష్ణుడి యొక్క జీవితం కూడా చాలా స్థలాలు మార్చాల్సి ఉంది. గమనిస్తాం, చాలా స్థలాలు మార్చాడు. ఆ కాలయవనుడు అనే రాక్షసుడు కృష్ణుడు తరుముకుంటే పరిగెత్తి అక్కడ ఒక గుహలో దాక్కుంటాడు. అక్కడికి ఈ కాలయవనుడు వచ్చి అక్కడ ఎవరో పడుకొని ఉంటే వీడినేమో కృష్ణుడు అని దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాడని ఒక తన్ను తన్నేసరికి అప్పుడు లేచి చూస్తే ఆయన ఎవరు? ముచుకుంద మహర్షి. అతను ఆ కళ్ళు తెరిచి చూసేసరికి వాడు ఆ కాలయవనుడు, వాడు భస్మం అయిపోతాడు. అప్పుడు ఈ ముచుకుందుడు ప్రార్థన చేస్తాడు కృష్ణుడు, అయ్యా పరమాత్మ, నువ్వే ఈ నాటకం ఆడావా? నీకోసమే నేను ఇంతకాలం నాటి నుంచి తపస్సు చేస్తూ ఉన్నాను అని శరణ వేడుకుంటాడు. అతనికి ముక్తినిస్తాడు అని మనకు కృష్ణుడి యొక్క జీవితం భాగవతం చెప్తుంది. ఎన్నో శమంతకమని దొంగతనం, ఎంత గొప్ప వాళ్ళ యొక్క నెత్తినైనా సరే ఏవో ఒక అభాండాలు,
నేరాలు మోపబడతాయి. వాటిని ధైర్యంతో మనము వీగిపోయేటట్లుగా చేసి మన యొక్క శుద్ధమైన జీవితం ద్వారా మనం బయటపడాలి అని కృష్ణుడి యొక్క జీవితం తెలుపుతుంది. శమంతకోపాఖ్యానం అంటారు. గీతోపన్యాసము 18 రోజుల మహాభారత యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామం. అందులో ప్రారంభంలోనే భగవద్గీత బోధ. అర్జునుని నిమిత్తంగా చేసుకొని బోధించబడినటువంటి ఒక గొప్ప సందేశం. ఈ భూమి మీద జనులు ఉన్నంత వరకు, నాగరికత వెళ్ళి విరిసినంత వరకు వాళ్లకు జ్ఞాన మార్గదర్శి ఈ గీతాబోధ. అందువల్ల పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణి. ఇది పార్థుడికి బోధించబడిన ఎవరి ద్వారా? భగవంతుడి ద్వారా. ఎవరా భగవంతుడు? స్వయంగా నారాయణుడు. స్వయంగా నారాయణుడైనటువంటి భగవంతుడి ద్వారా బోధించబడింది. వ్యాసుల వారి ద్వారా అది గ్రంథస్థం చేయబడింది. ఎవరు ఆ వ్యాసుడు? పురాణములను రచించినటువంటి ముని, చాలా ప్రాచీనమైనటువంటి ముని ఆయన. ఎక్కడ ఆయన గ్రంథస్థం చేయబడింది? మధ్యే మహాభారతం మధ్యలో భీష్మ పర్వంలో రచించబడింది. అది 11వ పర్వం అంటారు. ఏమి చెప్తుంది భగవద్గీత? అద్వైతామృత వర్షిణి. ఏదైనా సరే మీరు దయచేసి తెలుసుకోండి. ఒక సిద్ధాంతం, ఒక బోధ, ఒక టీచింగ్ గొప్పది అనటానికి ఒకటే గుర్తు, మనకు ఆల్ ఇంక్లూసివ్గా ఉండాలి. అందరినీ ఇముడ్చుకోవాలి, అందరినీ కలుపుకు వెళ్ళాలి, అందరికీ అందినట్టుగా ఉండాలి. కానీ వాటికన్నిటి కంటే కూడా గొప్ప విశాల భావంతో ఉండాలి. ఇది. సో మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తాము, నామాలు పెడతాము, విభూదులు పూస్తాము, భావాలు మాత్రం సంకుచితంగా ఉంటే అది అంత గొప్పది కాదు అని. భావం ఎప్పుడూ విశాలంగా ఉండాలి. అందరూ కూడా అదే మార్గంలో వెళ్ళి ఆ పరమాత్మను చేరుకోవాలి అనే మంచి ఉద్దేశం ఉండాలి. ఆల్ ఇన్క్లూసివ్, అందరినీ కలుపుకుపోవాలి. అది అద్వైతానికి మాత్రమే వీలవుతుంది. మిగతా వాళ్ళకు వీలు కాదు. వాళ్ళు వేరువేరుగా ఉంచుతారు. అద్వైతం అట్లా కాదు. అన్ని మార్గాలు ఒకే గమ్యాన్ని చేరుకుంటాయి అని చెప్పేది ఒక అద్వైతం. కనుక భగవద్గీత ఏం బోధిస్తుందంటే అద్వైతామృత వర్షిణి. ఏముంది? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు, 18 అధ్యాయాలు. అమ్మా తల్లి, నీకు నమస్కారం. నిన్ను నేను అనుసంధానం చేస్తాను, మననం చేస్తాను, నిధిధ్యాసం చేస్తాను. ఏం చేస్తావు నువ్వు దానివల్ల? భగవద్గీతే భవద్వేషిణి. భవము అంటే దుఃఖం, పునర్జన్మ, బంధము, పోల్చుకోవటం, దుఃఖానికి లోను కావటం, మార్పుకు లోను కావటం, ఇవన్నీ కూడా భవము అని చెప్పబడతాయి. ఆ భవద్వేషిణి, ఆ భవమును ద్వేషిస్తుంది, తీసివేస్తుంది. కాబట్టి
భగవద్గీతకు చివరికి ఏమన్నారంటే అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే. అటువంటి ఆ భగవద్గీతను మనకు మహాభారత మధ్యలో భీష్మ పర్వంలో బోధించినటువంటి కృష్ణుడు ఆ తర్వాత ఏమయ్యాడు? గీతాచార్యుడు అయ్యాడు. ఏమండి? గీతాచార్యుడు. రామ అవతారంలో రాముడు ఆంజనేయ స్వామికి ఒక గీత బోధిస్తాడు. దాని పేరు రామగీత అంటారు. అది ఒక 60 శ్లోకాలతో ఉంటుంది. కానీ మహాభారతంలో వచ్చినటువంటి భగవద్గీత 700 శ్లోకాలతో విరాజిల్లుతూ చాలా ప్రసిద్ధి చెందుతుంది. దేశ విదేశాల్లో చాలా ప్రసిద్ధి చెందుతుంది. అనేక అధ్యాయాలలో విస్తారంగా బోధించింది. ఏమిటి అది భగవద్గీతకు ఉండే ప్రాధాన్యత అంటే, కర్మయోగులకు అందులో సందేశం ఉంది, భక్తి యోగులకు సందేశం ఉంది. మరియు కర్మ, భక్తి, ధ్యాన యోగులకు సందేశం ఉంది. ఎన్నో అధ్యాయం చెప్పండి? 6. ఆత్మ సంయమ యోగం. అక్కడ ఆత్మ అంటే ఏమిటి? మనస్సు. వివిధ సందర్భాల్లో ఆత్మను మనం అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి శరీరాన్నే ఆత్మ అంటారు, ఇంకోసారి ప్రాణమును ఆత్మ అంటారు, ఇంకోసారి మనస్సును ఆత్మ అంటారు, ఇంకోసారి అహంకారాన్ని ఆత్మ అంటారు, ఇంకోసారి శుద్ధ సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన ఆత్మను ఆత్మ. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మ సంయమ యోగము అని అంటే అక్కడ మనస్సును నిగ్రహించటం. అది 6వ అధ్యాయంలో వస్తుంది. కాబట్టి కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞానయోగం 2వ అధ్యాయం నుంచి జ్ఞానయోగం మనకు కనపడుతూనే ఉంటుంది. 9వ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. 2 సార్లు భగవద్గీతలో 2 శ్లోకాలు రిపీట్ అవుతాయి. ఒకటి 9వ అధ్యాయం చివరిలో, ఇంకొకటి 18వ అధ్యాయం చివరిలో. ఏమిటి ఆ శ్లోకం? మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్య సబ్జెక్టే ప్రతిజానే ప్రియుసింది. నన్నే శరణు పొందు, నన్నే వేడుకొనుము, నీకు ముక్తిని ప్రసాదిస్తాను అని అంటూ ఆ శ్లోకం వస్తుంది. 2 సార్లు వస్తుంది. జ్ఞానము అనే పరాకాష్ఠ మనకు 2వ అధ్యాయం చివరిలోనే పరిచయం అయిపోతుంది. 2వ అధ్యాయం చివరిలోనే జ్ఞానం యొక్క పరాకాష్ఠ, స్థితప్రజ్ఞ లక్షణాలు పరిచయం. కానీ అనేక సందర్భాల్లో వివిధ కోణాల నుంచి జీవితాన్ని విశ్లేషిస్తూ మనకు భగవద్గీతలో బోధన. కనుక గీతాచార్యుడు అనే బిరుదు ఆ భగవద్గీతను బోధించటం వల్ల వచ్చింది. ఇంకా ఈ కృష్ణుడి యొక్క జీవితం చివరిలో అరణ్యంలో అంతమవుతుంది. ఎవరో ఒక వ్యాధుడు అంటే వేటగాడు అదేదో జంతువు అని అనుకుని ఆ జంతువు యొక్క కన్ను అనుకుని కృష్ణుడి యొక్క బొటన వేలుకు బాణం విడుస్తాడు. అప్పుడు అక్కడి నుంచి వచ్చిన శబ్దం బట్టి ఏదో మనిషికి తగిలినట్టుగా ఉండేది. వెళ్ళి చూస్తే కృష్ణుడు తగులుతుంది, రక్తం కారుతుంది. ఇప్పుడు క్షమాపణ వేడుకుంటాడు, ఏం పర్వాలేదు, నేను ఏదో ఒక విధంగా కావాలని వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నాను, ఈ విధంగా జరిగింది. రాముడేమో తన యొక్క జీవితాన్ని సరయూ నదిలో తానే వెళ్ళి అర్పించుకుంటాడు, ఆ సరయూ నదిలో అయిపోతుంది. ఇక్కడ కృష్ణుడు మాత్రం అరణ్యంలో ఉన్నప్పుడు ఈ వ్యాధుడు
వేటగాడు వెళ్ళి ఆ బాణం వేయటం వల్ల తగిలి రక్తం కారుతూ అట్లాగా ఆయన యొక్క అంతిమ గడియలు వస్తాయి. అప్పుడు ఉద్ధవుడు అనుకుంటాను కృష్ణుడి దగ్గరికి వచ్చి చాలా ప్రార్థన చేస్తాడు. కానీ కృష్ణుడు నెమ్మదిగా ఉండు, ఏం బాధపడద్దు, ఎవరైనా పోవాల్సిందే, తప్పదది అని అంటే బోధిస్తాడు. బుద్ధుడు కూడా అంతే. ఆయన యొక్క శిష్యులందరూ చుట్టూ చేరి బాధపడుతూ ఉంటే ఇది ఒకప్పుడు లేనిది వచ్చింది కాబట్టి మళ్ళీ లేకుండా పోతుంది. ఇది ఉండేది కాదు, అవి ఉన్నప్పుడు వరకు మనం దాన్ని ఉపయోగించుకోవాలి అంతే. ఇదేమి శాశ్వతంగా వచ్చేటువంటి పనిముట్టు కాదు, ఒక పర్పస్ కోసం వచ్చింది, ఆ పర్పస్ అయిపోయింది అంటే ఈ పనిముట్టు కూడా దీంట్లో. సో పంచభూతాల్లో నుంచి వచ్చింది ఇది, మళ్ళీ పంచభూతాల్లోకి దట్స్ ఆల్. ఈ జీవితాన్ని ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని ఎంతవరకు లాలించాలనో పాలించాలనో ఆ విధంగా చేయాలి. కానీ జీవితమే మనిషి యొక్క జీవితమే శరీరమే జీవితం అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. ఇది ఒక పనిముట్టు, ఆ పనిముట్టు ఒక పర్పస్తో వచ్చింది, దాన్ని వాడుకోండి, చక్కగా ఉంచుకోండి, ఆరోగ్యంగా తీర్చిదిద్దండి, మరియు టైం వచ్చినప్పుడు గుడ్ బై చెప్పేసేయండి, వెళ్ళిపోండి అని కృష్ణుడు బోధిస్తాడు అక్కడ ఉద్ధవుడికి. ఆ బుద్ధుడికి దగ్గరగా ఆనందుడు ఆయన తమ్ముడు ఉంటాడు, అచ్చం బుద్ధుడిలాగానే ఉంటాడు. అట్లాగే బుద్ధుడికి దగ్గరగా ఉద్ధవుడు ఉంటాడు, ఇతడు కూడా అచ్చం బుద్ధుడిలాగానే అదే కృష్ణుడిలాగానే ఉంటాడు. ఉద్ధవుడు కూడా అదే ఒడ్డు, అదే పొడవు, అదే రంగు, అదే జ్ఞానం, అదే ముఖం, అచ్చం అట్లాగే. ఈ కృష్ణుడి యొక్క జీవితం చూస్తే మనము ఎక్కువ మంది అసురులను చంపినట్టుగా కనపడుతుంది. రాముడి జీవితంలో 2 సార్లు 3 సార్లు యుద్ధం చేస్తాడు. ఒకసారి దండకారణ్యంలో 10,000 మంది అసురులను చంపుతాడు. ఇక ఆ తర్వాత ఆయన పాదయాత్ర ఎక్కడికి, పంపా సరోవరానికి. అక్కడి నుంచి మళ్ళీ రామేశ్వరానికి, అక్కడి నుంచి లంకలో మళ్ళీ యుద్ధం జరిగి అక్కడ అసురులను చంపేస్తాడు. అంటే ఎక్కువ కనపడుతున్నాడు. ఇక్కడ కృష్ణుడు అట్లా కాదు, జీవితం అంతా కూడా వధ, అసుర సంహారం జరుగుతూనే కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ గోపికా గీతం అని నిన్న మీకు చెప్పాను. గోపికలు ఎంత భక్తితో ఉండేవాళ్ళు. సామాన్యంగా ఏ మహాత్ముల యొక్క జీవితంలో అయినా, అవతార పురుషుల జీవితంలో అయినా సమకాలీకులు వాళ్ళని ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరంటే, వాడేంది మన మాదిరిగానే కదా, మన ముందే పుట్టాడు, మన ముందే పెరిగాడు, వాడికి ఏం గొప్పతనం, వాడికి ఏంటి అవతారం అని విమర్శిస్తూ ఉంటాడు. ఇది అందరి జీవితంలోనూ కనపడుతూ ఉంటుంది, కృష్ణుడి జీవితంలో కూడా ఉంటుంది. కానీ గోపికలు ఒక్కళ్ళే కృష్ణుడు ఎప్పుడూ కూడా చాలా గొప్ప భక్తితో, ఆరాధనా భావంతో ఆయన్ని గౌరవిస్తారు. వెన్న దొంగతనం చేసినా, చిలిపి చేష్టలు చేసినా ఒకవైపు కృష్ణుడిని తప్పుపడుతూనే ఇంకొక వైపు ఆరాధనా భావంతో ఉంటారు. ఇది మనకు భాగవతంలో బాగా స్పష్టంగా కనపడుతుంది. ఈ గోపికా గీతం మనకు సందర్భం వచ్చినప్పుడు మళ్ళా మనము చేసుకుందాము. ఇక రాముడి యొక్క జీవితంలో ప్రధానంగా కనపడేది ధర్మం, కృష్ణుడి యొక్క జీవితంలో ప్రధానంగా కనపడేది ప్రేమ. ఏమండి, అందువల్లనే ప్రేమ మందిర్ అని ఉంది.
సో ప్రేమ కనపడుతుంది, అనురాగం, వాత్సల్యం, ప్రేమ, ఇవి ఎంతో స్పష్టంగా కనపడతాయి కృష్ణుడి యొక్క జీవితం. అక్రూరుడు వచ్చి కంసుడి యొక్క ధనుర్యాగానికి బలరామకృష్ణులు ఇద్దరిని కూడా తీసుకువెళ్ళటానికి వచ్చినప్పుడు అప్పుడు ఈ గోపికలు, నువ్వు అక్రూరుడివి కాదు క్రూరుడివి, మా కన్నయ్యని తీసుకెళ్ళాలని వచ్చావు, నువ్వు ఎట్లాగా అక్రూరుడివి అవుతావు అన్నట్టు ఆయన నిందిస్తారు. అప్పుడు వీళ్ళు అనేక సార్లు కృష్ణుడు రథంలో వెళ్తూ ఉంటే అడ్డుపడతారు. కాదు మీరు తొలగండి, ఏదో ఒక ఉద్దేశంగా నన్ను కంసుడు రమ్మంటూ ఉన్నాడు, వెళ్తున్నాను అని, మళ్ళీ వస్తాను అని చెప్తాడు, కానీ మళ్ళీ రాడు. కృష్ణుడు తన జీవితంలో నిలబెట్టుకోనటువంటి ప్రమాణం ఏదైనా ఉంది అని అంటే ఇదే. ఏది? బృందావనానికి మళ్ళీ వచ్చేది లేదు. చిన్న వయసులో వెళ్ళిపోతాడు, ఇంకంతే. ఇక మరలా తన జీవితం అంతా చాలా బిజీగా గడుపుతాడు. ఇక్కడ ఉత్తరం నుంచి గడిపి ప్రారంభించి పశ్చిమానికి వెళ్ళి పశ్చిమ తీరంలో ఆయన సెటిల్ అయిపోతాడు. ఇక మళ్ళా వచ్చేది లేదు. కానీ చెప్తాడు వెళ్ళేటప్పుడు మళ్ళీ వస్తాను, కానీ రాడు. కానీ ఇంకొక విధంగా వచ్చాడు. ఏమిటంటే వాళ్ళ యొక్క హృదయాల్లో చేరుకున్నాడు. అది వాళ్ళ హృదయంలో నెలకొని ఉన్నాడు ఆయన కృష్ణుడు. ఇక్కడ మీకు ఎక్కడ కూడా రుక్మిణి అనేది కనపడుతుంది. రాధే రాధే. క్రితంసారి నేను వచ్చినప్పుడు ఆ బాంకే బిహారీ దేవాలయం వెనుక హరమిలాప ఆశ్రమంలో దిగాం. అప్పుడు కూడా బాగా ఎండలుగా ఉన్నాయి. సో కానీ ఉదయం పూట చీకటితోనే ఒక అతను చీకటితోనే మనకు కనపడాడు, పిల్లలకు వాయిస్తూ బృందావనం అంతా తిరుగుతాడు. అంటే ఏమిటి? కృష్ణుడు ఇంకా ఇక్కడే ఉన్నాడు. అది పిల్లలకు వాయిస్తూ ఆ చీకట్లోనే తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు అంతా తిరుగుతాడు. మనకు బాగా వినపడుతుంది, స్పష్టంగా వినపడుతుంది. సందులు, రోడ్లు, గల్లీలన్నీ తిరుగుతాడు. సో ఇప్పుడు కూడా కృష్ణుడు ఇక్కడే ఉన్నాడనే భావనను కలిగించడానికి ఆ పిల్లనగోడి యొక్క సంగీతం మనకు బృందావనం అంతా వినపడుతూ ఉంటుంది. మహాత్ముల యొక్క జీవితంలో, అవతార పురుషుల యొక్క జీవితాల్లో అనేక అద్భుతాలు జరుగుతాయి, మహిమలు జరుగుతాయి. ఆ విధంగా కృష్ణుడి యొక్క జీవితంలో కూడా అనేక అద్భుతాలు, మహిమలు జరిగాయి. ఒక ప్రశ్న ఏమిటి అంటే, అంతటి గొప్ప అవతార పురుషుడైనటువంటి కృష్ణుడు భయపడి మథురను కూడా వదిలేసి వెళ్ళిపోయి చివరికి పశ్చిమ తీరంలో ద్వారకా నగరం, ఒక కొత్త నగరాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కొన్ని మనము ఊహించలేము, వాటికి లీలలు అని పేరు పెట్టి మనము స్వీకరించాలి అంతే. ఏమంటే ఊహించలేము, స్వీకరించాలి అంతే. అట్లా కృష్ణుడి యొక్క జీవితంలో అనేక లీలలు, అద్భుతాలు జరుగుతాయి. నారదుడు కృష్ణుడి యొక్క సంసార జీవితం ఎట్లాగుంది అని చూడటానికి వస్తాడు. ఇక్కడికి వస్తే రుక్మిణీదేవితో, ఆమె యొక్క పిల్లలతో హాయిగా ఆమెతో కాపురం చేస్తూ ఉన్నాడు. సరే, సత్యభామతో ఎట్లా గడుపుతూ ఉన్నాడు? అక్కడికి వెళ్తే అక్కడ కృష్ణుడు సంతోషంగా
ఆమె పిల్లలతో ఆమె యొక్క సంసారంతో గడుపుతూ ఉన్నాడు. ఇంకో చోట ఎట్లాగా ఉన్నాడని అక్కడికి వెళ్తే అక్కడ ఒక కృష్ణుడు, అక్కడ ఒక సెటప్ అంతా చూస్తాడు, ఆశ్చర్యపోతాడు. సో ఎక్కడికక్కడ కృష్ణుడు నెలకొని ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, తన యొక్క గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అని ఆశ్చర్యం. సంతోషం. ఈ మనము నైమిషారణ్యానికి వెళ్ళినప్పుడు తెలియని వాళ్ళు సత్యనారాయణ స్వామి పూజ చేసి వెళ్ళిపోతారు. ఇంకంతే వాళ్ళకి తెలిసింది. అంటే ఎవరో ఏదో చేయించింది చేసి ముడుపులు ఇచ్చి వెళ్ళిపోతారు. అలాగే బాగా ఇక్కడ బృందావనానికి వచ్చినప్పుడు ఏదో తిరుగుతారు, అక్కడ ఇక్కడ భజన చేస్తారు, హరే రామ హరే కృష్ణ పాల్గొంటారు, వెళ్ళిపోతారు. కానీ ముఖ్యంగా మనము ప్రశాంతంగా కూర్చొని ఆ జీవిత చరిత్రలోకి వెళ్ళాలి. నైమిషారణ్యం వెళ్తే భాగవతం యొక్క ఆ కథలోకి వెళ్ళాలి. అందువల్ల భాగవతం కథలోకి వెళ్ళినప్పుడు ఒక 10 సార్లు అన్నామండి ఏమని భాగవతం 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 అని అవుతాం. అలాగే ఇక్కడ కూడా కృష్ణుడి యొక్క జీవితాన్ని మనం నెమరు వేసుకున్నప్పుడు ఆయన అన్నీ అనుభవించాడు, దేనితోనూ అంటుకోలేదు, దేనికి బంధితుడు కాలేదు. మలయాళ స్వాముల వారి యొక్క సన్యాస నామధేయం ఏమిటి అంటే అసంగానంద. ఏమండి? దేనితోనూ సంఘం లేదు ఆయనకి. అంత పెద్ద సంస్థను నెలకొల్పాడు, కానీ దేనితోనూ సంబంధం లేదు, సంఘం లేదు, బంధం లేదు. అట్లాగా కృష్ణుడు కూడా పనస పండును ఏ విధంగా అయితే మనము చమురు పోసుకొని తొనలు ఒలిస్తే ఏమీ జిగురు అంటుకోకుండా ఉంటుందో, అట్లాగే కృష్ణుడు కూడా తన జీవితాన్ని సంపూర్ణంగా గడిపాడు, ఆనందంగా గడిపాడు, ఎవ్వరితోనూ బంధం లేకుండా ఉన్నాడు, అసంగంగా ఆయన జీవితాన్ని గడిపాడు. కనుక కృష్ణుడు ఇచ్చే సందేశం ఏమిటి అంటే ఈ గృహస్థాశ్రమాన్ని వాడుకోండి, ఈ మానవ జీవితాన్ని వాడుకోండి, ఎక్కడ ఆగిపోవద్దు. ఇవి నాది అని కూలబడ్డారు అని అంటే ఇక చిక్కుకుంటారు. అన్నిటినీ వాడుకోండి, అన్నీ ఇవ్వబడ్డాయి, ఏది మనం తీసుకొని రాలేదు, అన్నీ ఇవ్వబడ్డాయి. ఆ ఇవ్వబడినవి వాడుకొని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. వాడుకలో వేడుకను చూడండి, వాడుకలో వాటేసుకోవద్దు. వాటేసుకున్నారు అంటే ఇంకా అది బంధం చెక్కుడు అంతే. వాడుకలో వేడుకను చూడండి. సార్ ట్రైన్లో మనము 24 గంటలు ప్రయాణించాము, మన ట్రైన్ అని అక్కడే కూర్చుంటామా? వదిలేస్తాం. ఈ ట్రైన్ కూడా అంతే, దీన్ని కూడా ఒకప్పుడు వదిలేయాల్సిందే. అయితే వదిలేసే ముందు అది బంధాన్ని కలిగించకుండా, రోగాన్ని కలిగించకుండా, బాధను కలిగించకుండా ఉండే విధంగా మీ మనసును తీర్చుకోండి. ఏ విధంగా కాపాడుకోవాలనో కాపాడుకోండి, ఏ విధంగా ఉంచుకోవాలనో ఆ విధంగా ఉంచుకోండి, ఆరోగ్యంగా ఉంచుకోండి. ఊరికి అనవసరంగా డాక్టర్ల చుట్టూ తిరగటము, ఎప్పుడు మందులు మింగుతూ ఉండటం కాదు. ఏ విధంగా ఉంచుకోవాలో ఆ విధంగా ఉంచుకోవాలి. అది మీకు సహకరించాలే కానీ అది మీకు ఒక బంధకంగా, ఒక అవరోధంగా మారు అంతే. ఇంకా ఏదైనా అంతే, డబ్బైనా అంతే, ఫ్యామిలీ అయినా అంతే, ఆస్తులైనా అంతే, బంగారమైనా అంతే, అన్నీ మీకు ఉపయోగపడాలి. అవే మీకు మోహాన్ని కలుగజేసి, బంధాన్ని కలుగజేసి మిమ్మల్ని కూలబడేటట్టుగా చేస్తే విలువైన మానవ జన్మ ఎందుకు వచ్చిందో తెలియక ఇక అక్కడే ఆగిపోతాం. ఏ విధంగా వాడుక చేసుకుంటూ వేడుకొని చూడండి. రమణ మహర్షులు వారి జీవిత చరిత్రను చూడండి. అసలు దేంట్లోనూ ఆయన సంపూర్ణంగా తల్లీనం కాదు, సాక్షిగా ఉంటాడు. ఎవరికి ఏమి చెప్పాలనో చెప్తాడు, ఏమి చెయ్యాలనో అది చేస్తాడు.
పచ్చడి చేస్తాడు, కూర తయారు చేస్తాడు అందరికీ వడ్డించటానికి. కానీ దేంట్లోనూ ఆయన మోహంలో దొరుకుతుంది. సో మనకు భార్య ఇవ్వబడింది, భర్త ఇవ్వబడ్డారు, పిల్లలు ఇవ్వబడ్డారు, కుటుంబం ఇవ్వబడింది, ఆస్తులు ఇవ్వబడ్డాయి. ఎక్కడా కూడా తగులుకోవద్దు, అన్నీ ఇవ్వబడ్డాయి అంతే. నీకు ఏమి ఇవ్వబడ్డాయో అది భగవంతుడి యొక్క కానుక. వాటితో నువ్వు ఏ విధంగా జీవితాన్ని గడిపి వాటిని ఎక్కడ ఉంచాలనో అక్కడ కనుక ఉంచితే దేవుడు శబాష్ అని మెచ్చుకుంటాడు. సో భగవంతుడు ఇచ్చేదేమో నీకు బహుమానం, దాన్ని ఎట్లాగా వాడుకొని ఆయన్ని అర్చించాలనో ఆయన ఆరాధించాలనో అనేది నీ యొక్క మానసిక పరిస్థితి మీద ఆధారపడుతుంది. దాన్ని చూసి ఆయన పర్వాలేదు శబాష్ అని మెచ్చుకుంటాడు. కనుక మన జీవితంలో మనకు అనేకం వచ్చాయి, అనేకం ఇవ్వబడ్డాయి, వాటిని చూసుకోండి. ఈ పూట మనకు 12:20 కావస్తుంది. కనుక ఇప్పుడు ఈ ఎండలో వెళ్ళటం కాకుండా సాయంకాలం మీరు కనుక తయారయ్యారంటే, నిన్న మేము ప్రేమ్ మందిరానికి కొంచెం ఎగువగా చంద్రోదయ మందిరం వెళ్ళాము. అక్కడ ఆ పైన ఇంకా ఇది చార్ధాము, ఆ చార్ధామ్ యువతల వైష్ణవిదేవి, అవి చూడటానికి వెళ్ళండి రోజు మీరు. ఆ తర్వాత చంద్రోదయ మందిరం కూడా చూడండి వస్తూ. ఆ తర్వాత ప్రేమ్ మందిరంలో 7:30కు మ్యూజియం తెరుస్తారు. అది మనం ఎవరూ చూడలేదు. అక్కడికి రండి, అక్కడ ఉంటాను నేను. ఆ మ్యూజియం చూసేసి ఇంకా మనం తిరిగి వచ్చేద్దాము. మీరు కొంచెం త్వరగా వెళ్తే మంచిది. ఎందుకనంటే ఇప్పుడు ఈ గోపేశ్వర్ ఉంది, బ్రహ్మకొండం ఉంది, ఆ రంజీ మందిరం ఉంది. అదేదో ఒక నిమిషంలో చూసేసి వచ్చేస్తాం. అక్కడ అవి అట్లా కాదు, చాలా దూరం నడవాలి మనం. 1 కిలోమీటర్ నడవాలి. ఆ నడవటానికే టైం అంతా కూడా ఖర్చు అవుతుంది. అందువల్ల ఈ ఎండ ఎట్లాగుంది అంటే 4:30కు బయటికి వెళ్దామనంటే వెళ్ళలేను, అట్లాగైతే 5:30 తర్వాత వెళ్ళారు అంటే అక్కడికి చేరేసరికి ఇంకా చీకటి వచ్చింది. అట్లా అవుతూ ఉంటుంది. అందువల్ల మీరు ధైర్యం చేసి బయటికి వెళ్ళి ఆటోలో కూర్చొని ప్రయాణిస్తే దాదాపు 40 నిమిషాలు పడుతుంది. కనుక కొంచెం త్వరగా